హనుమంత అంజనీ సుత. ఓం నమో హనుమతే నమః. కశ్యపుడి యొక్క ఆలోచనలు ఈ విధంగా సాగి అట్లనే పోతున్న యోచనలు చేస్తూ చేస్తూ అతనికి తెలియకుండానే అతని మనస్సు హనుమంతుడి యందు ఏకాగ్రమైపోయాయి. ఆ స్వామి మీదనే మనసంతా ఉంచేశాడు. అతని నోట కొత్త కొత్త స్తోత్రాలు వెలువడ్డాయి. ఉన్నట్టుండి నోట వెంట ఏమేమో వస్తున్నాయి. అప్పటి నుంచి కశ్యపుడి జీవన విధానంలోనే మౌలికమైనటువంటి మార్పు వచ్చింది. ఒక అనుభవం అయితే కదా, పరమాత్ముడి అనుభవం ఒకటైనప్పుడు మాత్రం మార్పు వస్తుందంటారు. అతడు నిష్కామ భక్తి తత్పరుడై ఇహలోకంలో సుఖజీవన యాత్ర సాగించి చివరికి హనుమత్ కృపతో ముక్తిపదం చేరాడు. ఈ విధంగా హనుమంతుడు అపూర్వమైన చాకచక్యంతో కొత్త కొత్త ఉపాయాలతో తన భక్తులకు జ్ఞానోదయాన్ని కలిగిస్తూ వారికి ఇహసుఖాలను పరసుఖాలను కూడా అందిస్తూనే ఉంటాడు. అట్లనే వాళ్ళకు బుద్ధి నేర్పిస్తుంటాడు. కొంచెం ధనం ఇచ్చేసి ఆ ధనాన్ని గుంజుకొని పాఠం నేర్పిస్తుంటాడు. ధనం ఇవ్వకనే పాఠం నేర్పిస్తుంటాడు. దట్ట దారిద్ర్యాన్ని ఇచ్చి పాఠం నేర్పిస్తుంటాడు. సంపత్తునిచ్చి సడన్గా దరిద్రం వచ్చేటట్టు చేస్తుంటాడు. ఇది స్వామి యొక్క మహిమ అపారమైంది. ఆయన మహిమల్లో హరిశర్మ కథ గురించి కూడా మనం చెప్పుకుందాం. ఆంజనేయుడు తన భక్తులను ఎల్లవేళలా నీడలాగా వెన్నంటూ ఉండే మాట నిజమే కదా. ఎప్పుడు అహర్నిషాదులు స్వామి కాపలాగా వస్తుంటాడు. మనం అనుకున్నాం మనం దేవుణ్ణి ఎప్పుడూ స్మరణ చేసుకుంటున్నామని. ఉండవచ్చు, కానీ మనం చూడలేము స్వామిని. కంటి మీద ఉండే రెప్పను మనం ఎట్లా చూడలేమో అట్లనే ఏదైనా పెద్ద దుమ్ము వచ్చింటే అదంతకదే మూసుకపోతుంది. మనకు తెలియకనే అది రక్షణ ఇస్తూ ఉంటుంది. ఆ కనురెప్పని మనం చూడకపోతున్నాం. అదే వచ్చింది ఇప్పుడు. అది ఎందుకో తెలియదు, దాన్ని చూడలేకపోతున్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే అద్దం పెట్టుకొని చూడాల్సి వస్తుంది. అప్పుడు దాని కనురెప్పని చూడవచ్చు. అట్లనే ఆ స్వామి మనం ఎప్పుడూ కన్నెప్పరాగా రక్షించేటువంటి స్వామిని మనం చూడాలంటే ఆయనే గురువుగా అనుకున్నప్పుడే దొరుకుతుందేమో మనకు. మనం ఏదో అహంకారంగా మాట్లాడినప్పుడు మాత్రం దొరకదు. అట్లా స్వామి ఎప్పుడూ మన వెనకలే ఉంటాడు. కానీ వాళ్ళ నియమపాలన ఎలా ఉంది, వాళ్ళ నిజాయితీ ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని మాత్రం ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడు రక్షిస్తూ నువ్వు ఏ విధంగా ఊపిరాడుతున్నావు, నువ్వు ఏ విధంగా నీకు ఆరోగ్య పరిస్థితి బ్యాలెన్స్గా ఉంది, నీ మనసు ఎట్లా ఉంది, నువ్వు ఏ విధంగా ఈ జనంలో ఈ ప్రపంచంలో ప్రవర్తిస్తున్నావు, నువ్వు తెలుసుకుంటున్నావు, నువ్వు మంచిది చెడ్డది ఎట్లా తెలుసుకుంటున్నావు అనేదాన్ని అంతా పరీక్షిస్తుంటాడు. ఆ పరీక్షలో మాత్రం నెగ్గితే ఇక భోగ మోక్షాలు రెండూ కూడా ఆ భక్తుడు యొక్క ముంగిట్లో కాపురం పెట్టినట్లే అని చెప్తారు. అంటే దగ్గర వచ్చేస్తుంది వాడికి. ఇక అట్లా ఎందుకు హరిశర్మ కథ అనేటువంటి సాక్షిగా నిలుస్తుంది. గోదావరి తీరంలోని కుశతర్పణం అనేటువంటి ఊరిలో హరిశర్మ అనేటువంటి ఆంజనేయ ఉపాసకుడు ఉండేవాడు. ఉన్నంతలో నియమాలు పాటించేవాడు. చాలామందికి నియమాలు పాటించడానికి అయ్యలేదు. ఎక్కువ సంపాదన ఉండినవాడు నియమాలు పాటించలేడు, ఎప్పుడు డబ్బుల మీదనే ఉంటాడు. ఎక్కువ దరిద్రుడు నియమాలు పాటించలేడు, ఎప్పుడు ఆకలి, ఆహారం కావాలా, మరి వస్త్రం కావాలా, దీంట్లో సంపాదన దాన్ని ఏదో ఒక కొట్ట నింపుకోవాలా, దాంట్లో ఉండిపోతాడు. రోగిస్తుడు, రోగంతో కలిగిన వాడు కూడా ఏదో అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యానికి తంటాలు పడుతూ ఉంటాడు. కానీ పరమాత్ముడి మీద వీళ్ళు ముగ్గురు కూడా మనస్సు ఉంచారు. ఒకటి పెద్ద డబ్బు గలవాడు, రెండోవాడు దరిద్రుడు, మూడోవాడు రోగిష్ఠుడు. ఈ ముగ్గురు కూడా స్వామి మీద అంతగా ఉండదు. ఎందుకుండదు అంటే వాడే దానికి సాక్ష్యము అనిపిస్తుంది. ఓం నమో హనుమతే నమః.